ఆదివాసీలు సంగీత సామ్రాట్లు గుర్రపు వెంట్రుకలతో స్వరాలు పలికిస్తున్నారు. ఆ స్వరాలతోనే దేవతలను పూజిస్తున్నారు. ఆ మధురమైన కీక్రీ వాయిద్యాలకు కళ్ల ముందే దేవుళ్లు కదలాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఇక ఆదివాసీ కళాకారులపై స్పెషల్ స్టోరీ. గుర్రపు వెంట్రుకలతో స్వరాలను పలికిస్తున్నారు. ఆ స్వరాలకు అనుగుణంగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు దివిలో దేవుళ్ళు మురిసిపోతున్నారు, భూమికి దిగి వస్తున్నారు. ఆదివాసీల కిక్రీ వాయిద్యంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సంగీత ప్రపంచానికి ఆదివాసీలు రాజులు. వాయిద్యాల నుంచి స్వరాలను పలికించడంలో వీరికి ఎవరూ సాటిరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తోటి కళాకారులు వాయిద్యం ఏదైనా అద్భుతమైన రాగాలు పలికిస్తారు. జాతుర వాయిద్యమైన, కిక్రీ వాయిద్యమైన, శ్రావ్యమైన సంగీతం పలికిస్తారు. కిక్రీ వాయిద్యంతో ఆదివాసీలు సప్త స్వరాలు పలికిస్తున్నారు. కిక్రీ వాయిద్యానికి గుర్రపు వెంట్రుకలే స్వరాలను పలికించే తీగలు. కర్ర వాయిద్యానికి గుర్రపు వెంట్రుకలను తీగలుగా అమర్చారు. ఈ వాయిద్యాలతో తోటి కళాకారులు గోండుల దేవతలను పూజిస్తూ పాటలు పాడుతున్నారు. జంగబాయి దేవత, భీం దేవుడు, పెర్సాపెన్ దేవతలను పూజల సందర్భంగా కిక్రీ వాయిద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నారు. దేవతలను మెప్పిస్తున్నారు తోటి కళాకారులు. పాండభూపతివో రాజల నావియే రాజా పాండభూపతివో బతలింగ రే వడకంగ నేండంగ లాతురబోరే రాజాలే బాతల వడకంగ తిండంగ రే కమ్మింగవో చిల్లింగవోన రాజానే ఉండ కమ్మింగవో చిల్లింగవోన రాజానే తిందకం. రామాయణం, మహాభారతం, రకరకాల ఇతిహాసాలకు వాయిద్యాలు వాయిస్తూ పాడుతున్నారు. అంతేకాదు ఆదివాసీలు ఎవరైనా చనిపోతే వారి ఆత్మకు శాంతి కలిగేలా కారుం నిర్వహిస్తారు. వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ కళతో తాము జీవిస్తున్నామంటున్నారు. ఈ కళ లేకుంటే తమకు జీవితం లేదంటున్నారు తోటి కళాకారులు.